హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ అగ్రోస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి బొబ్బెర అలసందలు. జూన్ జూలైలో వేసిన మొక్కజొన్న హార్వెస్టింగ్ అయిపోయిన వెంటనే నీటి వసతి లేని భూముల్లో, అనగా పోడు భూములు లేదా నీటి వసతి ఉన్న భూముల్లో అతి తక్కువ పెట్టుబడితో వేసుకునే అధిక ఆదాయాన్నిచ్చే పంట బొబ్బెర. వీటిని అన్ని రకాలుగా ఉపయోగిస్తారు. పప్పు దినుసులుగా, పిండి వంటలుగా, తినడానికి అనేక రకాలుగా ఉపయోగిస్తారు. వీటి ధర సుమారుగా 4,500 నుంచి 5,500 వరకు 1 క్వింటాలకు ఉండొచ్చు. ఇవి ఎకరానికి మంచిగా పండితే సుమారు 4 నుంచి 5 క్వింటాల పైచిలుకు ధాన్యం దిగుబడికి వస్తుంది. వీటిని అక్టోబర్ మొదటి వారంలో కానీ లేదా 2వ వారంలో కానీ మొక్కజొన్న హార్వెస్టింగ్ చేసుకున్న ప్రధాన పొలంలో వెదజల్లే పద్ధతి, బ్రాడ్కాస్టింగ్ లేదా నాగలి సాళ్ల పద్ధతిలో విత్తుకున్నట్లయితే మంచి జర్మినేషన్, అధిక మొలక శాతం వస్తుంది. అక్టోబర్ మొదటి లేదా 2వ వారంలో ఎందుకు విత్తుకోవాలి అంటే, ఆ సమయంలో గనుక విత్తుకున్నట్లయితే అనేక రకాల చీడపీడలు అనగా పేనుబంక, లద్దె పురుగులు మరియు రసం పీల్చే పురుగుల బెడద ఆ సమయంలో విత్తుకోవడం వలన పంటకు ఏమీ అంతగా ఆశించవు. మరియు ఆ సమయంలో వాతావరణం పొడిగా మరియు చలిగా ఉంటుంది కనుక మొక్కలు బాగా ఏపుగా పెరిగి అధిక పిలకలు, పూత, పిందె రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ పేనుబంక, రసం పీల్చే పురుగులు కనుక వచ్చినట్లయితే యూపీఎల్ వారి లాన్సర్ గోల్డ్ అనే మందు మన గ్రోమర్ సెంటర్లో దొరుకుతుంది. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది. దీనిలో ఎసిఫేట్ 50% ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 1.8% ఎస్పీగా కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది. ఈ 2 రసాయనాలు పేనుబంకను, రసం పీల్చే పురుగును సమర్థవంతంగా నివారిస్తుంది. పంట ఎదుగుదలను బట్టి పూత సమయంలో న్యూట్రిస్ప్రే 13-0-45 అనే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ని చెట్టు అంతా తడిచేలా సాయంత్రం 5 గంటల తర్వాత స్ప్రే చేసుకున్నట్లయితే అధిక పూత, పిందె రావడం జరుగుతుంది. తద్వారా అధిక దిగుబడి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.